యూజువల్‌గా ట్రెడిషనల్ సర్జరీస్‌లో అరౌండ్ 30 డేస్ ఫిజియోథెరపీ చేయించుకుంటే, రోబోటిక్ సర్జరీలో ఒక 10-15 డేస్ అవసరం ఉంటుంది. అది కూడా ఏంటంటే ఫిజియోథెరపిస్ట్‌ని ఎందుకు హోమ్ విజిట్ పెట్టిస్తామంటే, హి ఈజ్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ పేషెంట్ అండ్ వాకింగ్ కరెక్ట్‌గా మెట్లు ఎక్కుతున్నాడా లేదా, లేకపోతే రోజు కనీసం గంట సేపు మార్నింగ్, గంట సేపు ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడా లేదా అని చూడడానికి. అండ్ సర్జరీ చేస్తున్నప్పుడే మేము కంప్లీట్ నీ జాయింట్ స్ట్రైట్ ఉంటుంది, 0 డిగ్రీస్‌లో ఉంటుంది. అండ్ ఫోల్డింగ్ కూడా 140 డిగ్రీస్ ఇస్తాం. సో దీని వేరియస్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. అంటే క్వాడ్రిసెప్స్ మజిల్ విచ్ ఇస్ ద లాస్ట్ మజిల్ డెవలప్డ్ ఇన్ ద ఎవల్యూషన్ వెన్ మ్యాన్ ఈజ్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ద యానిమల్స్ టు మ్యాన్. దెన్ క్వాడ్రిసెప్స్ ఇస్ ద లాస్ట్ మజిల్ విఎంఓ అంటారు. దాన్ని మంచిగా స్ట్రెంథెన్ చేసుకుంటే మనకు పెయిన్ తగ్గుతుంది. అండ్ హీల్ రైజెస్, బ్రిడ్జింగ్ ఎక్సర్సైజ్, హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్, నీ ఎక్స్టెన్షన్, స్ట్రైట్ లెగ్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ ఒక 8 ఎక్సర్సైజ్ ఉంటాయి. ఫిజియోథెరపిస్ట్ ఉంటే మంచిది, లేకపోతే మీ అంతలకు మీరు మోటివేషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. చాలామంది పేషెంట్లకు పెయిన్ ఉంటుంది కాబట్టి చేయరు. సో దానికోసం మేము హోమ్ విజిట్ పెడతాము. ట్రెడిషనల్‌గా 30 డేస్ అయితే ఇక్కడ 10-15 డేస్ ఉంటుంది. అండ్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అండ్ లైఫ్‌లో ప్రతి ఒక్కరు కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎక్సర్సైజ్ ఈజ్ ద పవర్, ఎక్సర్సైజ్ ఈజ్ ద స్ట్రెంగ్త్, ఎక్సర్సైజ్ ఈజ్ ద ఎనర్జీ ఫర్ ఎనీవన్. ఇఫ్ యూ ఎక్సర్సైజ్ యూ ఆర్ going to get a good dose of dopamine, oxytocin, serotonin and estrogen, which stimulates the bones very active and makes the life pain free. Thank you for watching.